ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, నిజాం సాగర్ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. దొర వేసిన ఎంగిలి మెతుకులు తిని దొర గడిలో బానిసలుగా పనిచేసిన బాల్క సుమన్ మాటలు జాగ్రత్తగా ఉండాలని, మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పట్ల ఇలాంటి దూషణలు చేస్తే కాంగ్రెస్ నాయకుల చేతిలో తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. మీరు ఇమ్మీడియట్ మనం స్పందించవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళకు తిని ఈ రోజు కొడుకులకు ఈ 2 నెలల్లో పడే కడుపు పిపోతుంది. ఏమైపోతామో ఏం చేస్తామని బిడ్డలారా, ఇంకా 58 నెలలు ఉన్నాయి మీకు. ఇప్పుడే 2 నెలలు కాదు మీ తమాషా. ఇంకా 58 నెలల దాకా మీరు ఏ కట్టయితో ఒక్కసారి చూసుకొని మా పార్టీ కార్యకర్తల మీద గాని, మా పార్టీ వ్యవస్థ మీద గాని ఏ ఒక్క అవాక్కులు చెవాకులు వెళ్ళినా మిమ్మల్ని తరిమి తన్నే రోజులు దగ్గరలో ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి బిడ్డ బాల్క సుమన్ నీ మీద మొత్తం స్టేట్ లెవెల్లో పెద్ద మొత్తంలో యావత్ నువ్వు 1,00,000 మంది తొక్కుతావురా నా కొడుక. నీ మొక్కల విధాలు బిడ్డ జుక్కల్ కాన్సెన్సీ మా తోట లక్ష్మీకాంతరావు నాయకత్వంలో నిన్ను ఇక్కడ రా. మా కాన్సెన్సీ ఎస్సీ రిజర్వ్, నువ్వు ఎస్సీ కదా, రా ఇక్కడ మా కాన్సెన్సీకి రా. నిన్ను ఏ విధంగా తొక్కుతామనే విషయం మా కార్యకర్తలు చూపిస్తారు. బిడ్డ బాల్క సుమన్, నువ్వు ఎవడనుకుంటున్నావు? మా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? నీకు అసలు బుద్ధి, శరము, లజ్జ ఉందా నీకు? రేవంత్ రెడ్డి అంటే ఏమనుకున్నా బిడ్డ? మాస్ లీడర్. ఆయన బయట వెళ్ళినంటే పులిలాగా వెళ్తాడు. నీ వారం పట్టేవాడు ఏదో ఆడ దీంట్లో పామాసలో కూర్చునే నాయకుడు కాదు మావాడు. మా నాయకుడు ప్రజానాయకుడు, ప్రజల కొరకు పాల్పడే నాయకుడు, ప్రజా పాలన వచ్చిండు. అన్ని గ్యారెంటీలు గాని, మరి పార్టీ కార్యక్రమాలు గాని చురుకుగా పాల్గొంటారనే విషయం కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ బాల్క సుమన్కు హెచ్చరిస్తున్నాం. బిడ్డ ఇంకొకసారి గిట్ట మా నాయకుల పైన గాని, మా కార్యకర్తల పైన గాని ఎలాంటి అవాకులు చెవాలు వెళ్ళినా నిన్ను తన్నే రోజుల దగ్గర కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ